రిలేషన్షిప్ బ్రేక్ అయిన వాళ్ళు, భార్యాభర్తల మధ్య విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చి డివోర్స్కి వెళ్ళిన వాళ్ళలో తెలియకుండానే ఒక నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్లోకి చిక్కుకుపోతారు. ఎట్లాంటి ఆలోచనలు వస్తాయంటే వాళ్ళకి ఈ సిచ్యువేషను టోటల్ లైఫ్ సిచ్యువేషన్ ఫెయిల్యూరే అనిపిస్తుంది. జీవితంలో ఒక్క బ్యాడ్ ఈవెంట్ జరిగితే ఇక జీవిత కాలంలో అన్ని బ్యాడే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక వర్స్ట్ సిచ్యువేషన్ రాబోతుంది నా జీవితంలో కనిపిస్తుంది. ఎప్పుడు మన మైండ్ ఓన్లీ నెగిటివ్ వాటి మీదనే ఫోకస్ అవుతుంది. వీటన్నిటితోటి మనని మనం క్రిటిసైజ్ చేసుకోవడం, మనము ఫెయిల్యూర్ అనే లేబుల్ చేసుకోవడం, దీంతో మనకు చాలా హోప్లెస్నెస్ అనిపించడం, మనం జీవించడమే వర్త్లెస్ అనిపిస్తుంది. సమస్య ఏదొచ్చినా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయలేము అనే భావన కలగడం, ఇవన్నీ మన ఆలోచనలు మనతో ఆడుకునే ఆట. మన ఆలోచనలు ఎప్పుడైతే చేంజ్ అవుతాయో మనం మళ్ళీ ధైర్యంగా మళ్ళీ గొప్పగా జీవించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ థాట్స్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు, మన జీవితం మొత్తం నెగిటివ్గానే పోతుంది అని అనిపించినప్పుడు, యూ షుడ్ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ట్రాక్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, టేక్ ద ప్రొఫెషనల్ హెల్ప్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ప్రేమలో విఫలైన వాళ్ళ తర్వాత కూడా జీవితం ఉంటుంది, ప్రేమకు ముందు కూడా జీవితం ఉంటుంది అనే భావన కలిగి అలాంటి దానిలోంచి బయటికి రావడానికి ప్లీజ్ టేక్ ది ప్రొఫెషనల్ హెల్ప్.